हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। పాదములకు నమస్కరించి మంగళమూర్తైన కుసుమహరనాథ భగవాన్ చరణములకు పాదాభివందనం చేస్తూ మూకం కరోతి వాచాలం పంకుం లంఘయతే గిరికృపాతమహం వందే బ్రహ్మాండం సనాథో. నాకు ఈ రెండు మాటల శక్తిని ప్రసాదించినటువంటి ఆ యుగలమూర్తులకు నమస్కరిస్తూ శ్రీమద్భాగవతంలో 9 రకాల భక్తులు చెప్పారు. అందులో శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇప్పటిదాకా మనమందరం కూడా శ్రవణం చేశాం, కీర్తనం చేశాం. అప్పుడప్పుడు మనకి ఏకాగ్రత దొరికినప్పుడు అంతర్లీనంగా నామం చేస్తూ ఉంటాం. దాన్ని అంతరంగా సాధన చేయాలి. ఇలా చేస్తూ 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 ఉండగా మనకి ఎప్పుడైనా ఏదైనా క్షణంలో కొంత ఆనందం కలిగితే అప్పటికి మనకు ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు మన మీద ప్రసరించినాయని నేను అనుకుంటాను. ఆ దిశగా మనం ప్రతి ఒక్కరం కూడా సాధన చేస్తూ చేస్తూ ఉండాలి. ఈ హరిసభా కార్యక్రమాలు నిరంతరంగా నిరాటంకంగా జరుగుతూ ఉండాలి. ఇప్పటికి 12 వార్షికోత్సవాలు అయినాయి. ఇలాంటి ఎన్నో సత్కార్యక్రమాలు హరిసభ ద్వారా నిర్వహించాలి. దానికి బద్వేలుగా మనం రకరకాల భక్త బృందాలు ఉన్నాయి. అన్ని బృందాలను కూడా మనం దాంట్లో ఐకమత్యం చేస్తూ ఏకీకృతమవుతూ దీన్ని పుంఖాలుగా మన భక్త బృందం ఏర్పడాలి అని నేను ఆశిస్తూ ఈ అవకాశం చెప్పితే నమస్కరిస్తూ ముగిస్తాను. ఈ భౌతిక దేహంలో ప్రాణం నిలిపినటువంటి ఆచార్య బాబాకి, కుసుమహరులకు నా హృదయపూర్వక శిరస్సు వంచి శతదా సహస్రదా వందనాలు అర్పిస్తున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇక్కడ ఉన్నటువంటి కుసుమహర ఆత్మబంధువులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పెద్దవారు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సుధాకర్ బాబా గారు తమ వయస్సును పరిగణలోకి తీసుకోకుండా ఏదైనా ఒక మంచి పని చేయాలంటే తప్పకుండా ఆటంకాలు ఏర్పడతాయి. అలాగా ఆరంభం పరమీచ మానవులు విఘ్నాయాస సంప్రస్తులై ఆరంభించి పరిత్యజింతులు విఘ్నాయత్తులై మధ్యము ధీరులు విఘ్న నిహన్యమానులగుతున్ మృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుసుని ప్రజ్ఞానిధులుగా ఉన్నాయి. అవాంతరాలనేవి ఏదైనా ఒక మంచి పనికి వస్తూనే ఉంటాయి. అలాగా వాటినన్నింటినీ అధిగమించి చక్కగా ఒక 12 సంవత్సరంలోకి వార్షికంలోకి మేము అడుగు పెడుతున్నాము అంటే వారి యొక్క కృషి, మా అందరినీ కూడా కలుపుకొని పోవడం, వారి యొక్క సౌహృదయతకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హరిసభ బృందం తరఫున. అలాగే ఈ హరిసభ అనేది ఒక మహోత్కృష్టమైన కార్యక్రమం. ఎందుకు మహోత్కృష్టమైన కార్యక్రమం అంటే ఇందులో ఉన్నటువంటి విషయాలు నామే రుచి, జీవేదయ, సాధు సేవ. మీరు ఎంతసేపు తిన్నా కూడా మనకి కొంచెం తినగానే కడుపు నిండింది అనిపిస్తుంది. అలాగే మనం నామం చేసి చూడండి ఒకసారి, ఆ నామం మనకు అమృతపూరితంగా సుధారసంగా మనకి ఇంకా పాడాలి చెప్పాలి అని ఒక ఉత్తేజభరితంగా వస్తుంది. నామే రుచి, జీవే దయ. మనం ఎంతమందికి ఏం పెట్టినా కూడా మనకి సంతోషం కలగదు. కానీ ఒక ప్రాణి యొక్క ఆకలి తీర్చడము, ఒక ప్రాణి యొక్క సహాయాన్ని అందించడమో చేసినట్టయితే మనకి ఆ తృప్తి మనం దేనితో పోల్చలేము. జీవే దయ. సాధు సేవ. ఎవరైతే నిరాశ్రయులుగా ఉంటారో వాళ్ళకి సహాయాన్ని అందించి వాళ్ళకు మనకున్నంతలో మొత్తం అంటే మనం ఏం అడాప్ట్ చేసుకొని చేయలేమనుకోండి. ఈ 3 కార్యక్రమాలు చైతన్య మహాప్రభు చెప్పినటువంటి కార్యక్రమాలు, గురుదేవులు ఆచరించి మాకు బోధించినటువంటి ఉత్కృష్టమైన కార్యక్రమాలు ఈ హరిసభలో చోటు చేసుకున్నాయి. నామే రుచి, జీవేదయ, సాధు సేవ. ఈ అన్ని కార్యక్రమాలన్నీ కూడా అశాంతంగా అట్లా మాకు జరిగిపోతూనే ఉన్నాయి. ఇది 11వ వార్షికోత్సవం. ఇక్కడ జరుపుకోవడం నిజంగా కూడా స్థల మహత్యం. ఇది జరుపుకున్నటువంటి 10 వార్షికోత్సవాలు కూడా పుణ్యస్థలాలలో మంచి మహనీయులు ఉన్నటువంటి స్థలంలోనే మేము జరుపుకున్నాము. అలాగే ఇది 11వ ఏకాదశ వార్షికోత్సవం ఈ స్థలంలో జరుపుకోవడము ఇక్కడ మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మా కార్యక్రమాలు
ఇంతింతే ఒడుడింతే అన్నట్టుగా చాలా చిన్నగా ఒక బీజం వేస్తే ఒక చిన్న మొలకలాగా ప్రారంభించినటువంటి ఈ సభ ఈరోజు ఇలాగ జరుగుతుంది అంటే మాకు అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాబా అన్నట్టుగా అందరి సహాయ సహకారాలు చక్కటి ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో చేసుకున్నటువంటివి. ఒక కుటుంబం అంటే అన్నీ ఉంటాయిలేండి, కుటుంబంలో ఏముండదు చెప్పండి, అన్నీ ఉంటాయి. అలాగే హరిసభ కూడా మేమంతా కూడా అలా చేసుకుంటూ ఉన్నాం. తర్వాత మేము చేసుకునే ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే 1 అన్నదానము, 2 వస్త్రసేవ, 3 మజ్జిగ సేవ, జలసేవ కార్యక్రమాలు, గోసేవ చాలా ఉత్కృష్టమైన కార్యక్రమం. గోసేవ చేసినాము అంటే మన జన్మ తరించినట్టే. ఇంకా మనం అటువంటి ఉత్కృష్టమైన కార్యక్రమాలు హరిసభ నిర్వహిస్తుంది. చక్కగా ఏదో ఊరికే మాత్రంగా కాకుండా చాలా మంచి పద్ధతిగా ఒక ప్రణాళికాబద్ధంగా చాలా మనస్సు పెట్టి శ్రద్ధగా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తుంది హరిసభ భక్త బృందం, కుసుమహార భక్త బృందం సంయుక్తంగా. అలాగే ప్రతి సంవత్సరము మేము జలసేవ, తర్వాత మజ్జిగ సేవ వైశాఖ మాసంలో చేసుకుంటాం. అలాగే గోసేవ వచ్చేసి ముఖ్యంగా భాద్రపద మాసంలో లేదా కార్తీక మాసంలో చేసుకుంటాం. అలాగే అన్నదానం వచ్చేసి విశ్వప్రేమ స్తూపం ఉంది బాబాది, బాబా యొక్క స్తూపం బండగూడలో. అక్కడ మేము జయంతి ఉత్సవాలు చేసుకుంటాం. బాబా నరసింహాచారి బాబా యొక్క జయంతి జూలై 11వ తేదీ నుంచి ప్రారంభమై 18 సభలన్నీ ముగుస్తాయి కార్యక్రమాలు. ఆ విశిష్టమైన కార్యక్రమాన్ని మేము బండ్లగూడలో జరుపుకుంటాం. అక్కడ దాదాపుగా సుమారుగా ఒక 150-200 మందికి మేము అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే నరసింహాచారి బాబా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నవద్వీపంలో బాబా క్షేత్రం ఉంది, కుసుమహార క్షేత్రం. అక్కడ ఆ క్షేత్రంలో బాబా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కడ అంతా కూడా చాలా మొత్తం అంతా కూడా నారాయణులే, వాళ్ళందరికీ కూడా మేము అల్పాహార వితరణ జరుపుకుంటాం. తర్వాత ఈ కార్యక్రమాలు వార్షికోత్సవాలు వచ్చేసి ఒక ప్రథమ వార్షికోత్సవం అంటే మన యొక్క సంకల్పం నిజంగా మంచిగా ఉందంటే ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనకు అండగా నిండుగా దండిగా ఉంటాయి అనడానికి అదే మనకు ఒక తార్కాణం. ఆ ప్రథమ వార్షికోత్సవం సోనాముఖిలో జరుపుకోవడం మాకు అందరికీ ఆనందదాయకం. 2వ వార్షికోత్సవం నల్లకుంటలో జరుపుకోవడం ఆనందదాయకం. అమ్మ నరసింహాచారి బాబా యొక్క లీలా కళ్యాణం దాంట్లో లీలం భవనంలో. 3వ వార్షికోత్సవం పరిగి లక్ష్మీకాంతరావు బాబా యొక్క గృహంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అలాగే 4వ వార్షికోత్సవం నల్లకుంట విద్యానగర్ ఆశ్రమంలో, 5వ వార్షికోత్సవం జనగాంలో, 6వ వార్షికోత్సవం బాబాకు చాలా ఇష్టమైనటువంటి కుసుమహర్లకు ఇష్టమైనటువంటి పూరి క్షేత్రంలో జరుపుకున్నాం. అలాగే 7వ వార్షికోత్సవం మంచాలలో జరుపుకున్నాం. 8వ వార్షికోత్సవం బండ్లగూడ విష్ణుప్రేమ స్తూపం దగ్గర జరుపుకున్నాం. 9వ వార్షికోత్సవం నంద్యాల రమణారెడ్డి బాబా నరసారెడ్డి బాబా ఉంటారు అక్కడ, వాళ్ళ దగ్గర జరుపుకున్నాం. 10వ వార్షికోత్సవం మా కాంతి బాబాకి చాలా ఇష్టమైనటువంటి రాకమచెట్ల క్షేత్రంలో జరుపుకున్నాం. 11వ వార్షికోత్సవం ఇక్కడ కూడా బాబా సంధ్య అంటుంది ఇందాక, అక్క తరచుగా బాబా అక్కడికి వచ్చేవారు, బుద్ధివేలు అని చెప్పేవారు అని చెప్తుంది. మరి తన జ్ఞాపకం అట్లా ఉందేమో. అట్లా ఏదో ఒక సంకల్పం, ఏదో ఒక వైబ్రేషన్ లేకుండా మనం ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుపుకోవడానికి వారి యొక్క దివ్య అనుమతి ఉంటేనే ఇక్కడ జరుగుతుంది. అలా ఈ విధంగా ఇక్కడ జరుపుకోవడం మాకు అందరికీ కూడా చాలా ఆనందదాయకం. అలా ఇవే కాకుండా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా హరిసభ భక్త బృందం జరుపుకుంది. పంచామృతాలోని 5 మంది మాతృమూర్తులను పురస్కరించుకొని వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం బాబా ఎట్లా వాళ్ళని ప్రేమించేవారు, బాబా వాళ్ళకి ఎట్లా దర్శనం ఇచ్చినారు, అదొక ప్రత్యేక కార్యక్రమం నల్లకుంట ఆశ్రమంలో జరుపుకోవడం జరిగింది. అలాగే ఏదైతే మనం పాటలు పాడుకుంటున్నామో ఇందాకటి నుంచి అన్ని పాటలు పాడుకుంటున్నాం కదా, బాబా సంకీర్తనలు అవన్నీ రాసినటువంటి గొప్ప మహనీయ కవి పెండ్యాల సీతారామయ్య గారి జన్మదినం ఆగస్టు 22వ తారీఖున వారి పేరు మీదుగా సన్మానించడం జరిగింది. గొప్ప గాయకులు అనకాపల్లి కనకరాజు గారికి, తర్వాత హేమలతక్కయ్య గారికి ఆ సన్మానం ఇవ్వడం జరిగింది. అలాగే జూలై 22న కాంతిబాబా యొక్క జన్మదినం ఉంటుంది. ఆ జన్మదినాన్ని కూడా హరిసభ భక్త బృందం నవద్వీపంలో చక్కగా జరుపుకొని బాబా యొక్క కృపకు పాత్రలవుతుంది. అలాగే ఈ కరోనా, స్వైన్ ఫ్లూ వంటి భయంకరమైన వ్యాధులు ప్రబలినప్పుడు కూడా హరిసభ భక్త బృందం మేము సైతము అని చెప్పేసి సామాజిక కార్యక్రమంలో పాల్గొని తన చేయుతను అందించి కుసుమహరుల కృపకు పాత్రలు కాగలిగింది.
ఇదంతా కూడా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు. సంవత్సరంలో 3 కార్యక్రమాలు ఉంటాయి. ఆ 3 కార్యక్రమాలు కూడా అందరం దిగ్విజయంగా చక్కగా జరుపుకోవాలి అని ఏదో నామమాత్రంగా కాకుండా శ్రద్ధాభక్తులతో జరుపుకోవడానికి ఏదైనా ఒక లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. తీసుకుని పోవాలి కదా, ఎట్లా ఉన్నా కూడా అట్లా మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తూ ఉంటారు సుధాకర్ బాబా గారు. అలాగా మేమంతా మా మిత్ర బృందం అంతా మేము మిత్ర బృందం ఒక కుటుంబంలో ఎట్లా ఉంటామో అట్లా ఆ విధంగా కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ వెళ్తున్నాం. మాలో కూడా మీరు ఒక భాగం అయిపోయినారు. మాకంతా కూడా చాలా సంతోషం. ఈ గ్రామం కూడా మాలో చేరింది కాబట్టి మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అన్నలందరూ బయట కూర్చొని చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరికీ హరిసభ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుందన్న. జై కుసుమహరా. మాతాశ్రీ కుసుమకుమారి దేవికి గౌరవనీయులైన మన గురువుగారు సుధాకర్ సార్ గారు ఇచ్చే నమస్కారములు, మరియు శ్రీనివాస్ గారికి నమస్కారములు, మన మాణిక్రావు గారికి నమస్కారములు, పెద్దలకు ఇక్కడ వచ్చేసిన అమ్మలకు అందరికి నమస్కారములు, మరియు మా కమిటీ సభ్యులు గౌరవనీయులు మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు ఆ ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ నా నమస్కారములు. ఇక్కడ మీరు ఇచ్చేసినందుకు మాకు ఎంతో సంతోషమైంది. ఇంతవరకు మాకు బాబా గురించి మేము నామం చేస్తూ ఉంటుంది మేము, కానీ ఇలా మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మాకు తెలిసింది మీరు ఏ విధంగా చెప్తున్నారు. ఇక్కడ బాబా గురించి కొన్ని మాకు వేరే విషయాలు చెప్పినారు. మాకు చాలా సంతోషకరమైంది. ఇదే విధంగా మీరు నెలకొకసారి ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నాం, సంతోషమే. వచ్చి మాకు కొంచెం మాకు తెలవాలి. మాకు మేము కూడా త్వరలోనే బాబాని ఆలయం కూడా కట్టాలనుకుంటున్నాము. మీరు దగ్గర ఉండి మీరు కూడా బాబా గురించి కొన్ని ఎట్లా అక్కడ ఏంటంటే నేను చెప్పాలి. మరి ఆలయం కోసం కూడా మీరేమన్నా మీ వంతు సేవ చేయాల్సి వస్తుంది కనుక తప్పకుండా చేయాలి. మేము కూడా మీరు ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పండి, మేము కూడా వచ్చి పాల్గొంటాం. భజనలో మాకు చాలా మంచిగా అనిపించింది. ఇదే విధంగా మేము కూడా పార్టిసిపేట్ ఇక్కడ చేస్తాం మేము కూడా. కానీ ఈరోజు మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషమైంది. మా ఆడవాళ్ళు కూడా మా ఇక్కడ ఉన్న మా అక్కలు చెల్లెళ్ళు మా అందరికీ కూడా వాళ్ళకు కూడా చాలా సంతోషమైంది. సార్ గారు కుటుంబాన్ని చేయించారు, వాళ్ళు సంతోషంగా చెప్పినారు. అలా చాలా బాగా చేసిన ఇక్కడ కార్యక్రమాలు మేము కూడా పాల్గొంటాం, భజనలో పాల్గొంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే విధంగా మీరు మాతో కలిసి ఇంకా కొంచెం మాకు విషయాలు చెప్పాలనుకుంటే కూడా చెప్తూ మాకు సంతోషమే. మీకందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలకు నా పాదాభివందనములు అందరికీ. జై బోలో శ్రీ కుసుమహరణ బాబాకి, మాతా శ్రీ కుసుమకుమారి దేవికి. వెంకట్రావు బాబాయ నమః. గురుగారికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు 11వ వార్షికోత్సవం, హరిసభ 11వ వార్షికోత్సవాన్ని ఇక్కడ బుద్వేలులో జరుపుకుంటున్నామంటే నిజంగా మన అదృష్టము, మళ్ళీ బుద్వేలు భక్తులకు కూడా అదృష్టం. ఎందుకు అదృష్టం అంటే బాబా ఒక సంకల్పం, ఇది మన సంకల్పం కాదు, మనం ఆలోచించింది కాదు. మనం ఎక్కడో చేద్దాం అనుకున్నాము, బాబా ఇక్కడ చెప్పాడు, రామేశ్వరం ఇక్కడ అనుకున్నాడు. కానీ ఆ బాబా ఎందుకో మనకి ఇక్కడ సంకల్పించిండు. ఎందుకంటే ఇక్కడ మందిర నిర్మాణం జరిగేది ఉంది. ఆ మందిర నిర్మాణానికి మన భక్తులందరూ కూడా సమిధలు కావాలి. సమిధలు అంటే ఏ విధంగానైనా కూడా కావచ్చు, డబ్బు రూపమే కాదు, మన్ తన్ 3. మనం హరిసభ నుంచి ఏమవుతుంది అది మనం చేస్తాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? నామం. ఫ్రీగా చేసేది నామం, దానికి కష్టం లేదు, ఎలాంటి నష్టం లేదు. నామం చేస్తే నామంలో ఎంతటి మహత్తరమైన శక్తి ఉందో మీకు తెలియదని చెప్పి కుసుమారామం చెప్పిండ్రు. కనుక ఫస్ట్ నామంతో స్టార్ట్ చేస్తే, సంకల్పం గొప్పగా ఉంటే ఆటోమేటిక్గా ఆ బాబాలే ముందుకు తీసుకొని పోతారు. తీసుకపోవడానికి పాపం వాళ్ళకి ఏం తెలియదని చెప్పి పెద్దవాళ్ళందరూ వాళ్ళకు ఈ ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతను ఎట్లా తీసుకపోవాలని చెప్పేసి వాళ్ళకి తెలియదు. ఈ రోజు నరసింహాచార్య బాబా తిరిగిన ప్రదేశం ఇది, దీంతో అనుబంధం ఉన్నది. కనుక మనందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఈ రోజు 11వ వార్షికోత్సవం జరగడానికి కారణం ఏంటంటే కుసుమారనాథులు నరసింహాచార్య బాబా. ఎందుకంటే మందిర నిర్మాణం ఎన్ని రోజుల నుంచి కుంటుపడుకుంటూ వచ్చింది. అది ఎందుకు కుంటుపడుకుంటూ వచ్చిందంటే సమయం రాలేదు. తర్వాత విఠలాచార్య గారు చాలాసార్లు పెట్టింది, 2000 మందిరం అనేది ఉందన్న, 2000 మందిరం అనేది ఉంది, నర్సన్న చెప్పినా నర్సన్న కూడా ఇస్తా అని చెప్పిండు. ఇంకా చాలా మంది వస్తలేరు, అయితలేదు, చేస్తలేదు అని చెప్పిండు. కానీ అది సమయం వచ్చినప్పుడే అవుతుంది. మనం ఎంత అనుకున్నా కానీ కాదని. కనుక ఇప్పుడు సమయం వచ్చింది.
కనుక ఇక్కడ వార్షికోత్సవం కూడా జరుగుతుంది, నామం కూడా జరుగుతున్నది. కనుక సంకల్పము సిద్ధిస్తుంది. ఈ కార్యక్రమం ముందుకు తీసుకుని బాబా వాళ్ళు ముందుకు నడిపిస్తారు. మీరేం ఫికర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బుద్వేలు గ్రామస్తులందరికీ కూడా అన్నలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మధ్య మధ్యలో కార్యక్రమాలు కూడా పెట్టండి, జన్మ కార్యక్రమాలు చేస్తాము. మధ్య మధ్యలో ఒక అధ్యయనం కూడా పెట్టండి. మీరు పెడితే తప్పకుండా మేమందరం కూడా సహకారం చేస్తాం. మేమే కాదు, మేము కామం ఇస్తాము. అధ్యయకాము ఏకాహం పెట్టండి. ఆ నామశక్తి మీకు ఎక్కడ తీసుకోకపోతుందో మీరు ఓడించరాగలరు. కొన్ని రోజులని మందిరం ఇక్కడ అవుతుంది. మళ్ళీ మంచి బ్రహ్మాండమైన కార్యక్రమము ఇక్కడ వేసుకుంటామని చెప్పి తెలుసుకుంటూ కూతుబారు. శ్రీహరా తండ్రి హరా వాడు ప్రతిఫలరహితంబుగా సర్వము మా పాలు చేసి పాగల్వైపోదివి. ప్రతిఫలరహితంబుగా సర్వము మా పాలు చేసి పాగల్వైపోదివి. అది ముఖమున మా మందిరమునకు రారా, అది ముఖమున మా మందిరమునకు రారా. శ్రీహరా తండ్రి హరా కాడు భారపురింపగరారా. బోలో శ్రీ కుసుమారనాథ మహాప్రభుకి.
జయకారనాదాజా కుసుమ కుమారి జా జయ జయకారనాదా జయ కుసుమ కుమారి జయకారనాదా జయ కుసుమ కుమారి जय करनाग जय कुसुम कुमारी 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 जय गाननादा कुसुम कुमारी जय गाननादा कुसुम कुमारी जय गाननादा कुसुम कुमारी जा जय गाननादा कुसुम कुमारी जय जय गणनाद जय कुसुम कुमारी जय गणनाद जय कुसुम कुमारी जय जय गणनाद जय कुसुम कुमारी जय गणनाद जय कुसुम कुमारी जय गाननादा कुसुम कुमारी जय गाननादा कुसुम कुमारी जय गाननादा कुसुम कुमारी जा जय जय गाननादा जय कुसुम कुमारी जय गान